ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నా. అందరూ బాగున్నారు కదా? దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నా. సర్వకృపానిధివైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ మహోన్నత నామాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నా. ఈ 4వ మాసములో ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఏ బిడ్డలైతే ఈ మాటలు వింటూ ఉన్నారో వారిని, వారి కుటుంబాలను అన్ని విషయాలలో మీరు ఆశీర్వదించి సంతోష సమాధానాలతో నింపి వర్ధిల్ల చేయమని, నీ రాకలో ఉండే భాగ్యాన్ని దయచేయమని, మోక్ష రాజ్యానికి అర్హతను దయచేయమని క్రీస్తు పేట అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. దేవుని నామములో ఈ దినాన కొద్ది మాటలు దేవుని లేఖనము నుండి ధ్యానం చేసుకున్నాం. ఎజ్రా పుస్తకములో నుండి ఈ వారం వచ్చే వారం కూడా మనం కొన్ని మాటలు చూస్తూ ఉన్నాం. 7వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకున్నాం. ఎజ్రా 7వ అధ్యాయము 6వ వచనములో ఈ ఎజ్రా ఇశ్రాయేలీయుల దేవుడని యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రవీణత గల శాస్త్రి మరియు అతని దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించెనో. ఆమేన్. 7వ అధ్యాయము 6వ వచనములో ఎజ్రా జీవితంలో ఉన్న కొన్ని ప్రత్యేకతలు మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక వ్యక్తిలో ఉన్న మంచి క్వాలిటీస్ మనం వాటిని జ్ఞాపకం చేసుకొని నెమరు వేసుకున్నప్పుడు మన జీవితాల్లో అలా ఉండాలి అనే ఆశ ప్రారంభమైంది. ఆ ఆశ మన విశ్వాసాన్ని బలపరిచింది, దేవుని దగ్గరికి మనం నడిపించింది. ఆ వ్యక్తిలాగా నేను కూడా దేవునిపై ఆధారపడాలి అనే ఆశ ప్రారంభమై అది మొలకెత్తి ఫలాలను చూసే వరకు తీసుకువెళ్తూ ఉంటుంది. ఎందుకంటే లోకంలో కూడా మనం కొంతమందిని చూస్తాం. ఎవరైనా ఏదైనా కొనుక్కున్నారంటే అది నేను కూడా సంపాదించుకోవాలా, నేను కూడా కొనుక్కోవాలి అనే ఆ ఆరాటం. అలాగే మరి ఎవరినైనా హీరోలు చూసినప్పుడు ఇలాంటి ఆశ, నేను కూడా అలాగ ఉండాలి, నేను కూడా అలా చేయాలి అనుకుంటూ ఉంటాం. అలాగే ఎజ్రాని గురించి కూడా మనం అలాగే ప్రోత్సహించబడదు వాక్యం ద్వారా. ఎజ్రా ఎలాగైతే మరి పరిశుద్ధ గ్రంథంలో ఆయన పేరు ఉన్నదో, ఆయన చేసిన పనులు ఉన్నాయో, మరి వీటన్నిటికి కారణం ఏంటి అని అంటే ఆయనలో ఉన్న మొదటి క్వాలిఫికేషన్ ఏంటంటే, ఆయన కలిగి ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే మొట్టమొదట ఆయన వాక్యము విషయంలో ప్రావీణ్యత కలిగిన వాడు అని వ్రాయబడుతూ ఉన్నది. 6వ వచనం ధర్మశాస్త్రమందు ప్రవీణత గల శాస్త్రి అని వ్రాయబడింది. అంటే దేవుని యొక్క వాక్యమును బాగా ఎరిగిన వాడు అని అర్థం. చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. నాకు ఈ లోకములో ఇప్పుడు గాంధీ మహాత్ముడు ఉన్నారు. ఆయన మన భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావటానికి ఆయన కూడా పోరాడిన యోధుల్లో ఒకడు. మరి ఆ గాంధీ గారి గురించి నేను చదువుతాను, నాకు తెలిసింది. లేదంటే కేవలం పేరు మాత్రమే తెలిసింది. ఆయన ఎలా పోరాడాడు, ఆ పోరాటంలో ఆయన ఎలాంటి సమస్యలు అనుభవించాడు, ఎక్కడెక్కడ ఎలాంటి అవమానాన్ని భరించాడు, ఆయన ఎన్నిసార్లు జైలుకి వెళ్ళాడు, ఎన్నిసార్లు విడుదల చేయబడ్డాడు, మరి ఆ స్వాతంత్రం రావడానికి ఆయన ఎలా కారకుడయ్యాడు, ఇలాగా ఆయన జీవితాన్ని గురించి చదువుతూ ఉన్నప్పుడు, ఆయన జీవితాన్ని గురించి వింటూ ఉన్నప్పుడు ఆయన గురించి నాకు తెలిసింది. లేకపోతే నాకు ఎలా తెలిసింది? ఆయన పేరు ఓకే, గాంధీ మహాత్ముడు, ఆయన స్వాతంత్ర సమరయోధుల్లో ఒకడు అని మాత్రమే తెలుసు. కానీ ఆయన లైఫ్ గురించి తెలియదు కదా. అలాగే వాక్యం కూడా, బైబిల్ అంటే మన చేతిలో ఉంది. బైబిల్లో యేసుక్రీస్తు దేవుడు గురించి, ఆయన దేవుడు, యేసు ప్రభు దేవుడు, ఆయన మన కొరకు మరణించాడు, ఆయన మన కొరకు తిరిగి లేచాడు. ఇదివరకే మనం తెలుసుంటే ప్రయోజనం లేదు. ఆయన ఎందుకు మరణించాడు, మరి మరణించిన ఆయన ఎలా తిరిగి లేగలిగాడు, మరి తిరిగి లేచిన ఆయన ఏం చేశాడు, ఏం చేస్తూ ఉన్నాడు, ఆయన మరణం ద్వారా, ఆయన జీవం ద్వారా మన జీవితంలో ఎలాంటి ఆశీర్వాదం ఉన్నది, అలాగే లోకానికి ఎలాంటి ఆశీర్వాదం ఉన్నది, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. అంటే వాక్యాన్ని మనం తెలుసుకోవాలి, వాక్యాన్ని చదవాలి, వాక్యంలో ఉన్న సత్యాన్ని గ్రహించాలి. అందుకనే ఈ లోకంలో చాలామంది క్రైస్తవులు ఎవరు ఏం చెప్తే అది నమ్ముతున్నారే తప్ప అసలు బైబిల్లో ఏముందనేది వారు గ్రహించలేకపోతున్నారు. వాళ్ళు ఏం చెప్తారు గుడ్డుగా నమ్మేస్తున్నారు. ఇదిగో ఫలానా ఇది అనగానే అవునా ఇది ఇలా ఉందా ఇలా చేయాలా అనేది వాళ్ళు ఏం చెప్తారు చేయడానికి ఇష్టపడతారు.
ఇష్టపడుతున్నారు తప్ప అసలు అది బైబిల్లో ఉందా, ఈ పాస్టర్ గారు చెప్పింది నిజమేనా అనేది గ్రహించలేకపోతూ ఉన్నారు. మరి ఎజ్రా చూస్తే అలాంటి వ్యక్తి కాదు. ఆయన దేవుడు ఏం చేయమన్నాడు, దేవుడు ఎలా నడవమన్నాడు, దేవుడు ఎలా జీవించమన్నాడు, దేవుడు పరిశుద్ధతను గురించి ఏం మాట్లాడు, ఇలాగన్నీ కూడా ఆ ధర్మశాస్త్రములో దేవుడు ఏదైతే చెప్పాడో ప్రజలకి అవన్నీ కూడా ఎరిగినటువంటి వ్యక్తి ఈ యొక్క ఎజ్రా అని వ్రాయబడుతుంది. వాటన్నిటిని కూడా క్షుణ్ణంగా తెలుసుకున్నటువంటి వ్యక్తి ఈ యొక్క ఎజ్రా. ఎలా తెలుసుకోగలిగాడంటే ధర్మశాస్త్రాన్ని అనుదినము కూడా చదువుతూ ఉన్నాడు కనుక, అనుక్షణము కూడా దాన్ని ధ్యానించాడు కనుక ఈ ఉదయకాల సమయంలో మనం కూడా ప్రతిదినం ఈ బైబిల్ని మనం క్షుణ్ణంగా ధ్యానిస్తూ ఉన్నట్లయితే దేవుని ఉద్దేశం ఏమై ఉన్నది, నా ఎడల దేవుని ఉద్దేశం ఏమై ఉన్నది అనేది నేను తెలుసుకోగలుగుతాను. అలాగే నీవు ప్రతిదినం క్షుణ్ణంగా చదివితే నీ ఎడల దేవుని ప్రణాళిక ఏమై ఉన్నది, దేవుని ఉద్దేశం లేదా దేవుని యొక్క సంకల్పం ఏమై ఉన్నది అనేది నువ్వు కూడా తెలుసుకోగలుగుతావు. దాని ద్వారా దేవుని ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోగలుగుతావు. అందుకనే మొదటి విషయం ఏంటంటే ఇతడు దేవుని యొక్క వాక్యమందు ప్రవీణత కలిగిన వాడు అని వ్రాయబడుతుంది. ఎందుకంటే వాక్యం మనల్ని నడిపించేది, వాక్యం మనల్ని స్వస్థపరిచేది, వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడిగా శరీరధారిగా మన మధ్య యేసుక్రీస్తు వారిగా ఆయన నివాసం కలిగి ఉన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. కనుక ఆ వాక్యాన్ని గురించి మనం పరిపూర్ణంగా గ్రహిస్తూ ఉండాలి, ధ్యానిస్తూ ఉండాలి. మనం తెలుసుకునేవారుగా ఆసక్తి కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు. రెండవదిగా మనం చూసినట్లయితే ఈ 6వ వచనములోనే ఆయన ఏమంటూ ఉన్నాడంటే ఆయన ఒక గొప్ప ప్రార్థనాపరుడుగా కనిపిస్తా ఉన్నాడు. గొప్ప ప్రార్థనాపరుడు. నేను బాప్తిస్మం తీసుకున్న వ్యక్తులతో నేను ఒక 5 సూత్రాలు చెప్పాను. అందులో మొదటి సూత్రం ఏంటంటే ఏలు. ఈ యొక్క ఏలు బొటన వేలు ప్రార్థనకే సాదృశ్యంగా చెప్తాను. ఎందుకంటే ఈ 4 ఏళ్ళు మనకుండి ఈ ఒక్కేలు లేదనుకోండి, ఏదైనా పట్టుకోవాలంటే కష్టం. మనం ప్రాక్టీస్ అయ్యేదాకా చాలా దినాలు మాసాలు మనం ట్రై చేస్తే కనుక ఏదైనా మనం పట్టుకోగలుగుతాం. అదే ఈ 4 ఏళ్ళు ఏదైనా ఏదో ఒకటి మిస్ అయినా కూడా ఈ ఏది ఉంటే మనం ఏదైనా ఈజీగా ఎప్పట్లాగే మనం క్యారీ చేయగలుగుతాం. అలాగే ప్రార్థన కూడా మన జీవితాన్ని మార్చగలిగింది, మన పరిస్థితులను మార్చగలిగింది ప్రార్థన. మన దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రార్థనకి జవాబిచ్చే దేవుడు. ఇక్కడ ఎజ్రా ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు జవాబిస్తూ ఉన్నాడు. ఆయన జవాబు అనుగ్రహించబడుతుంది. అంటే ఎంత ప్రార్థనా పరుడు, దేవుని నుండి జవాబులు పొందుకునేంత గొప్ప ప్రార్థనా పరుడు. మనం కూడా ప్రార్థనా పరుడే, మనం కూడా ప్రార్థన చేసేవాళ్ళం. కానీ మన ప్రార్థన జవాబు రావట్లేదంటే మన ప్రార్థన యథార్థంగా లేదేమో, మన ప్రార్థన ఏకాగ్రత లేదేమో, మన ప్రార్థనలో దేవుని మీద ఆధారపడలేదేమో, మన ప్రార్థనలో ఎంతవరకు మన స్వార్థంతో మనకు కావలసిన వాటిని అడుగుతున్నామేమో, అందుకనే ప్రార్థన జవాబు రావట్లేదేమో. కానీ ఇక్కడ ఈ యొక్క ఎజ్రా దేని కొరకు ప్రార్థన చేశాడు? దేవుని పరిచర్య కొరకు, దేవుని పని కొరకు, దేవుని మందిరం కట్టబడటం కొరకే, దేవుని యొక్క ప్రజల క్షేమం కొరకే ఆయన ప్రార్థన చేశాడు. అందుకని దేవుడు ఏం చేశాడంట, అతని యొక్క ప్రార్థనకి జవాబిచ్చినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం ప్రియమైనటువంటి వాళ్ళగా. అందుకనే ఈ ఏలు మనం చూడగానే మన ప్రార్థన గుర్తు రావాలి. ఈరోజు నేను ప్రార్థన చేశానా, దేవుని మీద ఆధారపడ్డానా? ఈ ఏలు ఏంటంటే 2వ చూపుడు వేలు. నేను చూపుడు వేలు అంటాను అంటే వాక్యమే. వాక్యాన్ని నేను చదివానా, వాక్యములో దేవుడు ఏం చెబుతూ ఉన్నాడు, ఏం చేయమన్నాడు, ఏం చేస్తే మనం దీవెన పొందుతాం. కనుక ఇది దేవుని మీద ఆధారపడటం, ఇది దేవుని యొక్క మార్గాన్ని మనం నడవటానికి వాక్యాన్ని చూపిస్తా ఉంది. దేవుని వాక్యం మన మార్గాలకి మన త్రోవకి వెలుగై ఉన్నది అని కీర్తనకారుడు అంటూ ఉన్నాడు. కనుక మరి ప్రార్థనా పరుడుగా ఉన్నాడు, వాక్యం పట్ల ఆసక్తి కలిగి అది నేర్చుకున్న వ్యక్తిగా ఉంటూ ఉన్నాడు. ప్రార్థన మన జీవితాలకి ఎంతో గొప్ప ఆదరణ ఉంది. ప్రార్థన ద్వారా మన జీవితాల్లో గొప్ప కార్యాలు మనం చూడగలుగుతున్నాం. ప్రార్థనకి సమస్తము కూడా సాధ్యమే. ఈ ఉదయకాల సమయంలో నేను జ్ఞాపకం చేసుకుంటున్నా, నేను ఒక్కొక్కసారి వాక్యం చెప్పడానికి ఆయా సమయాల్లో బలహీనతలు గురవుతూ ఉంటాను. ఒక్కసారి క్లైమేట్ చేంజ్ ఏంటంటే తుమ్ములు వస్తాయి. ఆ తుమ్ములతోనే నేను ప్రేయర్కి వెళ్తాను, గృహకూడికలకి.
వెళ్ళి ఆడ నిలబడి వాక్యం చెప్పేదాకా తుమ్ముతానంట. ఆ తర్వాత నిలబడ్డానంటే ఆ తుమ్ములు ఏమైతే తెలీదు. వాక్యం అయిపోయి నేను కూర్చునే వరకు కూడా మధ్యలో ఒక తుమ్ము కూడా రాదు. దేవుడు అంత గొప్ప కృప చూపిస్తాడు ఆయన మీద ఆధారపడితే. అలాగే ఉపవాసం నుండి ప్రార్థన చేస్తూ ఉంటే, ఆ దేవుని యొక్క సన్నిధిలో ఉంటే, ఉపవాసం లేనప్పటికన్నా ఉపవాసం ఉన్నప్పుడు అంత ఎనర్జీగా దేవుని సన్నిధిలోనే కనపడతాం. కారణం ఏంటంటే ప్రార్థన బలం. సో కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం ప్రతిరోజు ప్రార్థన చేద్దాం, ప్రతిరోజు దేవుని వాక్యం చదువుదాం. ఎజ్రా ఈ 2 విషయాల్లో కూడా అతడు ప్రార్థనాపరుడుగా ఉన్నాడు, అలాగే వాక్యం పట్ల ప్రావీణ్యత కలిగిన వ్యక్తిగా ఉన్నాడు కనుక ఎజ్రా దీవించబడ్డాడు. ఆయన గురించి ఈ యొక్క బైబిల్లో ప్రత్యేకంగా వ్రాయబడుతూ ఉన్నది పరిశుద్ధాత్మ దేవుని ద్వారా. నీ జీవితం కూడా అలాగే ఉన్నతంగా ఉండాలంటే ఎజ్రాలాగా మనం కూడా మంచి లక్షణాలు కలిగి ఉన్నాం. మిగిలిన వచ్చేవారు ధ్యానం చేసుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం. తండ్రి, ఇది ఈ 2 మాటలు ఎజ్రా వాక్యం పట్ల ప్రావీణ్యత కలిగిన వాడుగా, గొప్ప ప్రార్థన పరుడుగా మేము చూస్తూ ఉన్నాం. అలాంటి ప్రార్థన అనుభవాన్ని, ఆయా వాక్యాన్ని క్షుణ్ణంగా అనుదినము చదువుతూ నేర్చుకుంటూ ఆ వాక్యములను సత్యాన్ని గ్రహించి అయా నీ రాకడ సిద్ధపడే భాగ్యాన్ని నాయన మా ప్రియ బిడ్డలందరికీ అయ్యా మీరు అనుగ్రహించి మీరు అక్కడికి ఆయత్తపరచమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిత్య సన్నిధి ఆయన రాకడ వరకు సదాకాలం తోడయుండి దీవించునగాక, ఆమేన్. మీ అందరికి వందనాలు. మే 7వ తారీఖున 25 సంవత్సరాల వార్షికోత్సవం జరగబోతున్నది. దేవుడు మీరందరూ రండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.